इसीलिए मेरा गुजारिश है, इस बार आप ईमानदारी से सोचो। 2004 से 2014 तक कांग्रेस पार्टी ने क्या क्या किया हमारे मुसलमान भाइयों के लिए, और 2014 से 2024 तक चंद्रशेखर राव ने आप लोगों को क्या मदद की, आप लोग सोचकर उन्हें बोले इन्हें बोले, उनके बातों पे इनके बातों में मत जाओ, खुद सोचो, परिवार से चर्चा करो। चर्चा करने के बाद अब किसको ताकत वाले बनाना, किसको वोट देना फैसला करो, क्योंकि इस बार आप ऐसी गलत किए तो तेलंगाना में कोई मुसलमान जिएगा नहीं, क्योंकि केसीआर के अलग अलग ये गलती कामों से आज धर्मपुरी अरविंद यहाँ पर बीजेपी का एमपी बना, बंडी संजय करीमनगर का एमपी बना, स्वयं बाबूराव करीमनगर के एमपी बने। ये सब लोग अभी मजहब में पंचायत लगाने के लिए, ये मजहब को तोड़ने के लिए कोशिश कर रहा है। कोई भाषा के नाम पे, कोई मजहब के नाम पे, कोई इधर और नॉर्थ इंडिया साउथ इंडिया के नाम पे अपने को बांटने के लिए कोशिश कर रहा है। आप लोग सब सोच के अच्छा काम के लिए आगे साथ देने के लिए हमारे मुसलमान भाइयों से गुजारिश कर रहा हूँ। మిత్రులారా, ఇయాల మీరు ఆలోచన చేయండి, ఎంతసేపు మాట్లాడినా ఏం చెప్పినా గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు మంత్రులుగా ఉన్నప్పుడు ఈ నిజామాబాద్ జిల్లా ఎలా అభివృద్ధి జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎట్లొచ్చినాయి, విద్య వైద్యంలో మిమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారు. ఇయాల మీకు ఒకటి ఎమ్మెల్యే అయ్యిండు. ఎవడా ఆనాడు అంజయ్య గారు ఉంటే ఈరోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళ వస్తాదు సాయంత్రం అయితే బ్రాండీ విస్కీలు తాగుతాడంట, వీడేమో సాయంత్రం అయితే మనుషుల రక్తమే తాగుతాడంట. వీడిని ఈడీ అమీన్ అని కొంతమంది చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఒక ఆయన ఉండే నియంత ఈడీ అమీన్, ఆడేళ్ళే మనుషులను పట్టుకొచ్చి కోసుకొని కాల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటోడు, సాయంత్రం అయితే రక్తం తాగేటోడు మనుషులది ఈడీ అమీన్. ఇవాళ మీ ఆరుమూరుకు ఒక ఈడీ అమీన్ వచ్చిండు జీవన్ రెడ్డి. ఇట్లాంటోని మీరు మోసుకుంటారా? గుట్టలు ఆడే వస్తుంటే పెద్ద గుట్ట కనిపించింది, గుట్ట బాగానే ఉందంటే జీవన్ రెడ్డి సార్ అన్నాడు. ఆ పక్కలో గెస్ట్ హౌస్ కనిపించింది మంచిలో, ఇదేందా బాగానే జోర్లు ఉందంటే అది జీవన్ రెడ్డి అన్న. ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే గడ షాపింగ్ మాల్ కనిపించింది, ఇదేవరిదే అంటే అది కూడా పేరు చూడు సార్ జీవన్ రెడ్డి మాల్ అని ఉంది, అది కూడా ఆయనదే అన్నాడు. ఇదేంద్రా నాయన అంటే ఇదేగా సార్, ఎవరు లేవాటు వేసినా గద్దలేక ఆడు అని తమ్ముడు ఇద్దరు వాళ్తారు, చెరో 2000 గజాలు ఇవ్వాలి వాళ్ళకి ఎవరు లేఅవుట్ చేసినా అని చెప్తున్నారు. హైదరాబాద్లో భూములు ఆక్రమించుకుంటున్నాడు, మంజిరాలో ఇసుక దోపిడీ చేస్తున్నాడు, ఆరుమూరులో ప్లాట్లు గుంజుకుంటున్నాడు. ఇవాళ దళారి సత్యంను చంపించిండు, ఓ గౌడ్ల పోరన్ని మర్డర్ కేసులు ఇరికించి పీడీ యాక్ట్ పెట్టించి జైలుకు పంపించిండు, ఓ పద్మశాలి సోదరిమని సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. తలారి సత్యం ఇక్కడ ఉన్నోళ్ళు మా మైనారిటీలు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది గల్ఫ్ బాధితులు ఉన్నారు. గల్ఫ్ దేశం పోయి ఆ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మన జీవన్ రెడ్డి అతనికంటే కనుడు ఆచంట మల్లానని వీడు దుబాయ్ పోయి దుబాయ్ వాళ్ళకే టోపీ పెట్టి పారిపోయి వచ్చిండు. వీడు ఎంత మునగాడో చూడండి. దుబాయ్ షేకులనే నిండా ముంచి బ్యాంకులలో 100 కోట్లు తీసుకొని బ్యాంకులకు పంగనామాలు పెట్టి వచ్చి ఆరుమూరులో ఏం ఎరగని పిలగనిలాక అక్కడ ఆర్టీసీ స్థలం గుంజుకున్నాడు. ఆర్టీసీకి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాడు. వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన జాగీర్లాక ఆ ప్రజల జగాకు జీవన్ రెడ్డి మాల్ అని పెట్టుకున్నాడు. ఇదా ఇట్లాంటోడా ఇవాళ ఆరుమూరు ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండేది? అందుకే మిత్రులారా ఆలోచన చేయండి. చంద్రశేఖర్ రావు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. నేను అడగదలుచుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, వచ్చినాయా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, వచ్చిండా? రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇచ్చిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇచ్చిండా? మీకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చిండా? గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చిండా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు అన్నాడు, వచ్చినాయా? ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నాడు, వచ్చిందా? ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు, ఇచ్చిండా? మరి ఏమీ ఇయని చంద్రశేఖర్ రావు ఉంటే మనకు ఏమీ రావు. ఆనాడు చెరుకు ఫ్యాక్టరీలు 100 రోజుల్లో తెరుస్తాను కల్వకుంట్ల కవిత మాటిచ్చి 1000 రోజులైనా తెరవకపోతే
ఈ ప్రాంత రైతులు పౌరుషం ప్రదర్శించి 100 మీటర్ల గోతి తీసి పార్లమెంట్ ఎన్నికల్లో కవితను పాతిపెట్టారు. అది బాగానే ఉంది, కానీ మీరు ఎవరిని గెలిపించిండ్రా? గుండు. కరెక్ట్ చెప్పాను. నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చిండు. 5 రోజుల్లో అన్నాడు. 5 ఏళ్ళు అయిపోతుంది, మరి బోర్డు వచ్చిందా? మరి ఈసారి ఏం చేస్తారు? కవితకు పట్టిన గతే ధర్మపురి అరవింద్కు పట్టించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. అందుకే ఎన్నికల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసినోడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను మోసం చేసినోడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసినోడు, ₹1,00,000 రైతు రుణమాఫీ ఇస్తాను మోసం చేసినోడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని మోసం చేసినోడు, 12% మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసినోడు, గిరిజనులకు 12% ఇస్తాను మోసం చేసిన చంద్రశేఖర్ రావును చీల్చి చింతగట్టాల్సిన రోజులు వచ్చినాయి. మనమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. మీరు అనుకోవచ్చు ఇందిరమ్మ రాజ్యం తెస్తే మాకేం వస్తుంది సార్ అని. అందుకే ఆ విషయాలు చెప్పదలుచుకున్నా. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. జనవరి 1, 2024 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే మిత్రులారా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఆయల్ల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఇండ్లు కట్టుకొని ఆత్మగౌరవంగా బతకండి అని. ఇవాళ ఎవ్వరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలందరికీ ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పించి 5 లక్షల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఆయల్లా పేదోడు సర్కారు దవాఖానకు నడుచుకుంటూ పోతే సచ్చి శవమై ఇంటికి వచ్చేటోడు. పేదల చావులు చూడలేక పేదల దుఃఖాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలను ఆదుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి 2 లక్షల రూపాయల వరకు అపోలో అయినా, యశోదైనా, కామినేనైనా ఏ ఆసుపత్రికి పోయినా మీ బిల్లులు ప్రభుత్వం కట్టించి మీకు వైద్యం చేపించింది. చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం దివాలా తీపించాం. అందుకే మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ వైద్యానికి అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. చంద్రశేఖరరావు ₹1,00,000 రుణమాఫీ చేస్తాడన్నందుకు రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. ఇవాళ తడిసి మోపెడైనాయి, నెత్తి మీద అప్పైంది, చేతిలో చిప్పైంది. అందుకే రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా మా నిరుద్యోగ యువమిత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ళు నోటిఫికేషన్లు ఇయ్యలే. ఈ మధ్యకాలంలో 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తా అంటే నిన్న మొన్న 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. ఏఈ పేపర్లు లీకు, టౌన్ ప్లానింగ్ పేపర్లు లీకు, ఇవాళ గ్రూప్ 1 పేపర్లు కూడా లీక్ అయినాయని పరీక్షలు రద్దయినాయి. ఇవాళ నేను ఈ చంద్రశేఖరరావు సన్నాసిని అడుగుతున్నా, ఇవాళ నిరుద్యోగ యువతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావు. నీ పేపర్ల లీక్ వల్ల దాదాపుగా 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. 9 ఏళ్లలో 2,000 మంది యువకులు ఉద్యోగాలు రాక, ఉపాధి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంలో బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 2024 సంవత్సరం పూర్తయ్యే లోపల 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఆడబిడ్డలు, మా అక్కలు ఇక్కడ ఈ పక్కన అక్కడ మా బోనకుండలతో వచ్చిన మా అక్కలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఆ ఇళ్ళ కట్టెల పొయ్యి మీద ఊది ఆ పొగ మీ కళ్ళలకు పోయి, మీ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలను ఆదుకోవడానికి దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆ ఇళ్ళ సిలిండర్ ఇచ్చింది. ఇవాళ తహసీలోడు నరేంద్ర మోడీ ప్రధాని అయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 1,250 రూపాయలు చేసిండు. పేదోడు ఎట్లా బతకాలో మీరు ఆలోచన చేయండి. అందుకే మా అక్కలకు సోనియా గాంధీ గారు చెప్పమన్నారు, మిమ్మల్ని ఆదుకోమని మాకు ఆదేశాలు ఇచ్చింది. అందుకే అక్కలారా, చెల్లెళ్ళారా, మా పెద్దమ్మలారా,
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మీ ఇంట్లో మీ పొయ్యి ఇంట్లో 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న చెరుకు రైతులు చెరుకు పరిశ్రమలు తెరవాలని ఏండ్ల కొద్ది కొట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం తెరవను, ఇది ముగిసిపోయిన అధ్యాయం అని చంద్రశేఖరరావు అన్నాడు. చంద్రశేఖరరావు ఒకవేళ చెరుకు పరిశ్రమలు ముగిసిపోయిన అధ్యాయం అయితే చంద్రశేఖరరావు నీ చరిత్ర కూడా తెలంగాణలో ముగిసిపోయిన అధ్యాయమే. మళ్ళీ నీకు ఈ తెలంగాణలో నూకలు ఉండవు, నూకలు జల్లినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలల్లో మీ చెరుకు పరిశ్రమలను తెరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా గల్ఫ్ కార్మికులను నేను ఇవాళ కలిసిన, అదేవిధంగా సెజ్జును కూడా ఎంబడే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 420 ఎకరాలల్లో పరిశ్రమలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకొని ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇదే కాకుండా గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక నిధిని పెట్టి ఇక్కడ ఏజెంట్లందరినీ కూడా ఒక లైన్లోకి పట్టుకొచ్చి వాళ్ళందరి వివరాలు సేకరించి ఎవడైనా గల్ఫ్ బాధితులను మోసం చేస్తే బాధితులు అక్కడి దేశాల్లో జైల్లో కాదు, ఏజెంట్లను ఇక్కడ జైల్లో పెట్టి బొక్కలో దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి వాళ్లకు రైతు బంధు ఎట్లయితే రైతు బీమా పేరు మీద రైతు చచ్చిపోతే ఎట్లయితే 5 లక్షల రూపాయలు వస్తున్నాయో, ఇతర గల్ఫ్ దేశాలకు పోయి ఏదైనా ప్రమాదవశాత్తు గల్ఫ్ బాధితుడు అక్కడ చచ్చిపోతే వాళ్ళకు కూడా గల్ఫ్ బాధితుడికి గల్ఫ్ బీమా పథకాన్ని పెట్టి 5 లక్షల రూపాయలు మీకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి గల్ఫ్ బాధితులకు నేను చెప్పదలుచుకున్నా. మరి మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క పని అయినా చేయాలి కదా. ఏందా ఒక్క పని? ఏందా ఒక్క పని? ఏందా ఒక్క పని? ఇందిరమ్మ రాజ్యం దేవాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తే సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇప్పుడున్నది అసలు కథ. సిద్ధమేనా? నేనేమనాలి? నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, నేను కేసీఆర్ అంటే మీరు బాయ్ బాయ్ అనాలి. సిద్ధమే కదా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. కేసీఆర్, కేసీఆర్. వెనకాల ఏమంటలేరా? బెల్లం కొట్టిన రాళ్ళలాకున్నారు. నాకు గొంతు పోతుంది. మీరు కూడా మాతో పాటు అనాల్సిందే. కేసీఆర్, కేసీఆర్. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. కేసీఆర్, కేసీఆర్. ధన్యవాదాలు సోదరులారా. ఈ వారం రోజులుగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 6 రోజులు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.